వైకుంఠ ఏకాదశి చరిత్ర మహాభారత కాలం కంటే ముందు నుంచే ఉంది. దీని వెనుక 2 ముఖ్యమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. మొదటి కథ మురాసురుడి వధ. పూర్వం మురాసురుడు అని శక్తివంతమైన రాక్షసుడు ఉండేవాడు. ఇతను దేవతలను మానవులను అల్లోకొల్లోలం చేసేవాడు. శ్రీ మహావిష్ణువు అతన్ని సంహరించడానికి వెళ్ళినప్పుడు శక్తి కోల్పోయి గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా ఆ స్వామి శరీరం నుండి ఒక శక్తి ఉద్భవించింది. ఆ శక్తే ఏకాదశి దేవి. ఆమె మురాసురుడిని సంహరించింది. విష్ణువుమూర్తి ఆ శక్తిని దీవించి, ఏకాదశి రోజున నిన్ను పూజించే వారికి వైకుంఠంలో స్థానం లభిస్తుంది అని వరమిచ్చారు. ఆ రోజునే ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటారు. రెండవ కథ అమృతం మరియు వైకుంఠ ద్వారం. క్షీరసాగర మదనంలో దేవతలు అమృతం కోసం ప్రయత్నించినప్పుడు ఈ ఏకాదశి రోజునే దేవతలు రాక్షసులు కలిసి ఆ అమృతాన్ని స్వీకరించారు. అందుకే ఈ రోజున ఉపవాసం చేసి స్వామిని దర్శించుకుంటే స్వర్గ ద్వారాలు తెరుచుకుని మోక్షం లభిస్తుందని ప్రజల నమ్మకం.